MDH బిర్యానీ మసాలా సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ను కోలుగోలేని దెబ్బతీసిన ప్రధాని మోదీ మళ్లీ ఆశ్చర్యపరిచారు. ఆపరేషన్ సింధూర్ హీరోలకు సెల్యూట్ చేశారు. గురి తప్పని దాడులు చేసి పాకిస్తాన్ గుండెలు చీల్చిన సాహస వీరులను దేశ రథ సారథి అభినందించారు. ఆదంపూర్ ఎయిర్ బేస్ ని సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ ఎయిర్ స్టేషన్ లో ఐఏఎఫ్ జవాన్లతో మాట్లాడిన ఆ దృశ్యాలు, వారికి అభివాదం చేస్తున్న ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఇవాళ ఉదయం ఎయిర్ బేస్ కి వెళ్లారు ప్రధాని మోదీ. అక్కడ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా స్పష్టంగా మనకి విజువల్స్ లో కనిపిస్తోంది. ఈ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై పాకిస్తాన్ దాడికి ప్రయత్నించింది. అయితే ఇప్పుడు వీర జవాన్లను కలవడం ఒక ప్రత్యేక అనుభవం అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. జవాన్లతో దిగిన ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. పంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ని ఈ ఉదయం సందర్శించారు ప్రధాని నరేంద్ర మోదీ. అక్కడి జవాన్లతో మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ఐఏఎఫ్ ధైర్య సాహసాలను ప్రధాని ప్రశంసించారు. జవాన్లలో ఆత్మస్థైర్యాన్ని నింపారాయన. దాదాపు గంట సేపు ప్రధాని మోదీ ఆదంపూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లోని గడిపారు. ఎయిర్ ఫోర్స్ జవాన్లతో కలిసి భారత్ మాతాకి జై, వందే మాతరం అంటూ నినదించారు ప్రధాని. పంజాబ్లోని జలంధర్ కి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఎయిర్ ఫోర్స్ స్టేషన్. ఉదయం 6:15 ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ప్రధాని మోదీ ల్యాండ్ అయ్యారు. ఎయిర్ ఫోర్స్ సిబ్బంది, సీనియర్ అధికారులతో ఆయన మాట్లాడారు. అయితే ఈ ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన సమాచారం సేకరించడంతో పాటుగా ఆయన వారి నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు. ప్రధాని చేపట్టిన ఈ పర్యటన అత్యంత రహస్యంగా సాగింది. మధ్యాహ్నం వరకు కూడా ఆయన చేసిన ఈ పర్యటన వివరాలు ఎక్కడా వెల్లడి కాలేదు, అత్యంత గోప్యంగా ఉంచారు. జలంధర్ జిల్లా యంత్రాంగానికి కూడా ప్రధాని పర్యటనకు సంబంధించి ఎటువంటి వివరాలు ముందుగా తెలియలేదు. भारत माता की, 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 भारत माता की. ఉదయం ఆదంపూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కి వెళ్లి ప్రధాని మోదీ జవాన్లందరినీ కలిసిన ఎక్స్క్లూజివ్ దృశ్యాలను చూస్తూ ఉన్నాము. అయితే దీనికి సంబంధించి ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఉదయం ఆదంపూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కి వెళ్లాను, అక్కడి యోధులు జవాన్లను కలిశాను అంటూ ప్రధాని మోదీ స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు. జవాన్లతో దిగిన ఫోటోలను ఆయన షేర్ చేశారు. సాహసం, అంకిత భావం, నిర్భీతికి నిదర్శనంగా నిలిచిన వారితో ఉండడం ఒక ప్రత్యేకమైన అనుభూతి అంటూ ఆయన ట్వీట్లో తెలిపారు. దేశం కోసం సర్వస్వం అర్పించే సైనిక బలగాలకు భారత్ ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటుంది అని ప్రధాని అన్నారు. ఆదంపూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సందర్శనతో ప్రధాని మోదీ పాకిస్తాన్ చేసిన తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టినట్టయింది. పాకిస్తాన్ని ఒక్క మాట కూడా అనకుండా ఆ దేశానికి అందించాల్సిన సందేశాన్ని మాత్రం స్పష్టంగా పంపించారు. ఈ ఎయిర్ బేస్లోనే అత్యంత శక్తివంతమైన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. విజువల్స్లో అది చాలా క్లియర్గా మనకు కనిపిస్తోంది. ఈ వ్యవస్థ ఆపరేషన్ సింధూర్లో చాలా కీలకంగా నిలిచింది. పాకిస్తాన్ కుయుక్తులను ఈ వ్యవస్థ ధీటుగా తిప్పికొట్టింది. మే 9, 10 తేదీల్లో జరిగిన దాడుల్లో ఆదంపూర్ ఎయిర్ బేస్ పై దాడికి ప్రయత్నించింది పాకిస్తాన్. అదే ప్రధాని మోదీ ఫోటో అలాగే విజువల్స్ వెనక శత్రు దుర్భేద్యమైన MiG-29తో పాటు S-400 కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోగోతో ప్రింట్ అయిన త్రిశూల్ క్యాప్ని ప్రధాని మోదీ ధరించారు. వెస్టర్న్ ఎయిర్ కమాండ్లో ఉన్న 14 ఎయిర్ బేస్లలో ఒకటి ఆదంపూర్. పాకిస్తాన్ సరిహద్దు నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది భారతదేశంలో 2వ అతిపెద్ద సైనిక స్థావరంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇక్కడ 70కి పైగా యుద్ధ విమానాలుంటాయి. S-400 ట్రయంఫ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసింది. $5 బిలియన్ వెచ్చించి 5 S-400లను భారత్ తీసుకోవడానికి అగ్రిమెంట్ కుదుర్చుకుంది. 600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల సామర్థ్యం వీడి సొంతం. ఉపరితలం నుంచి ఆకాశాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ వ్యవస్థ ప్రపంచంలోని అత్యాధునిక దూరశ్రేణి ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ సిస్టమ్గా చెప్పుకోవచ్చు. ఇందులో 3 భాగాలుంటాయి. మిసైల్ లాంచర్, శక్తివంతమైన రాడార్, కమాండ్ సెంటర్తో కూడి ఈ వ్యవస్థ ఉంటుంది.
MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనం ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో.